అనంతపురం అర్బన్ నియోజకవర్గం నారాయణపురం గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి దగ్గుబాటి ప్రసాద్ గారికి, పార్లమెంట్ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ గారులకు మా పంచాయతీలో ఇంటింటా ప్రచార కార్యక్రమంలో ఈరోజు ఉదయం నుంచి కూడా తిరుగుతున్నాం. ఆంజనేయ స్వామి దేవాలయం కాడి నుంచి మొదలుకొని నారాయణపురంలో మైన్ బజారు, మరి అదేవిధంగా ముస్లిం స్ట్రీటు, అలాగే ఈ తిరుపతి స్ట్రీటు, ఈ స్ట్రీట్లన్నీ కూడా ఎక్కడ పోయినా కూడా ప్రజల్లో అపూర్వమైన స్పందన. 2001 సంవత్సరంలోనే ఎంపీటీసీగా తెలుగుదేశం పార్టీ తరఫున నేను పోటీ చేసినప్పుడు అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలు నీరాజన పలుకుతూ ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, నేను ఎంపీటీసీ మెంబర్గా ఉన్నప్పుడు ఈ ఊర్లో గ్రామ కమ్యూనిటీ హాల్ అయితేనేమి, సిమెంట్ రోడ్లు అయితేనేమి, అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు. అదేవిధంగా ఈ గ్రామంలో ఊరు పుట్టినప్పటి నుంచి, స్వతంత్రం వచ్చిన నుంచి కూడా ఈ పంచాయతీలో రజకులకు ధోబీఘాటు కట్టించిన ఘనత ఏ పార్టీ లేదు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనంతపురంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిపించుకున్న తర్వాత ఈ నారాయణపురంలో చెక్ డ్యామ్ వద్ద 4 లక్షల రూపాయలతో ఒక ధోబీఘాటు నిర్మించిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదే. అదేవిధంగా ఈ నారాయణపురంలో చుట్టుపక్కల 60-70 బోర్లు రైతులు ఉన్నాయి. మరి ఈ నారాయణపురం పంచాయతీలో తాగునీటి సమస్య కూడా గతంలో ఉండేది. చెక్ డ్యాంకు నీళ్లు ఇప్పించిన ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వంది. అలాగే నీరు చెట్టు పథకం కింద చెక్ డ్యాంలో పూడికి తీత పనులు చేసి, అట్లాగే నారాయణపురంలో హిందూ, ముస్లిం, అదేవిధంగా హరిజనుల బరేల్ గ్రౌండ్కి పోవాలంటే కూడా దావా ఇబ్బంది ఉండేది. ఒక రింగ్ రోడ్డు కూడా ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. నేను మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు పోలేరమ్మ గుడి నుంచి పోతులేకట్ట వరకు అధునాతనంగా రోడ్డు ఫార్మేషన్ చేసి, రోడ్డు వేయించి పోతులేకట్ట కాడ కల్వర్టు నిర్మించింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం మేమని చెప్పి సగర్వంగా చెప్తున్నాం. ఈ గ్రామంలో ఏ ఇంటికి వెళ్ళినా, ఎక్కడి పోయినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేకమైన సంక్షేమ పథకాలు ఈ గ్రామానికి తేవడం జరిగింది. అట్లాగే చెక్ డ్యామ్ వద్ద రోడ్డుకు వర్షం వస్తే అటు ఇటు ఎక్కాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అటు ఇటు పోయి సీసీ రోడ్డు కూడా నిర్మించింది తెలుగుదేశం ప్రభుత్వమే. అలాగే చెప్పుకుంటూ పోతే ఇందిరమ్మ కాలనీలో కూడా అనేకమైన డెవలప్మెంట్. ఈ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ జెండా నాటి రాయల్ నగర్ స్థాపించింది తెలుగుదేశం ప్రభుత్వం మేము. అట్లాగే భువనేశ్వర నగర్, రామ్తుల్లా నగర్, గోపాలస్వామి కాలనీ, ఇట్లా ప్రజలకు వందలాది మందికి నిరుపేదలకు స్థలాలు ఇప్పించి పట్టాలు ఇప్పించింది ఘనత తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం జెండా కింద అని చెప్పేసి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తూ, ప్రజలు ఎక్కడ పోయినా కూడా నీరాజనాలు పలుకుతున్నాం. ఉదయం భువనేశ్వర నగర్లో పోతే, అన్నా ఈ చంద్రబాబు నాయుడు గారు భార్య పేరు పెట్టి కాలనీ ఇచ్చారు, మా అందరికీ ₹1 ఖర్చు లేకోకుండా ఉచితంగా పట్టాలు ఇప్పించారు. ఈరోజు సెంటు 10 లక్షల రూపాయలు విలువ చేసే స్థలాన్ని దాదాపు 350 మంది నిరుపేద కుటుంబాలు కులమతాలకు అతీతంగా అందరికీ కూడా తెలుగుదేశం జెండా నాటి ఆ జెండా కింద అందరికీ కూడా ఆశ్రయం కల్పించింది మేమే అని చెప్పేసి, మా ప్రభుత్వమే అని చెప్పేసి తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పంచాయతీలో ఒక పేద మహిళకు కానీ, ఒక పేద కుటుంబానికి కానీ ఒక పట్టా ఇవ్వలేదు, ఒక ఇల్లు కట్టలేదు. ఇదే తెలుగుదేశం పార్టీ కింద జెండా కింద వందలాది ప్రజలకు మరి పట్టాలు ఇప్పించి కాలనీలు నిర్మించింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఈ పంచాయతీలో ఘన విజయం సాధించడానికి, అత్యధిక మెజార్టీకి రావడానికి మేమంతా, మాతో పాటు తెలుగుదేశం పార్టీలో వెన్నంటుండే పార్టీ ఆవిర్భావించి పనిచేసిన చలం గారు అయితేనేమి, అట్లా రాజా గారు అయితేనేమి, ఇట్లా రమేష్ గారు అయితేనేమి, స్టాలిన్ నగర్లో స్థాపించే రమేష్ గారు, మరి జగన్ గారు, వీళ్ళంతా గతంలో కీర్తి రామకృష్ణ గారు, వాళ్ళంతా కూడా నా ఎంపీటీసీ ఎన్నికల్లో బ్రహ్మాండంగా పనిచేసి నన్ను అత్యధిక ఆ రోజు గెలిపించారు. మరి మొన్న పంచాయతీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కూడా ఈ పంచాయతీ ప్రజలంతా ఓట్లు వేయించి సర్పంచ్ని గెలిపించారు. ఇక్కడ 10 వార్డులు కూడా గెలిపించిన ఘనత ఈ ప్రజలదని చెప్పేసి తెలియజేస్తూ, అభివృద్ధికి పట్టం కడతారు. ఈ నారాయణపురంలో ఖచ్చితంగా మెజార్టీ వస్తుంది. దగ్గుబాటి ప్రసాద్ గారికి, అంబికా లక్ష్మీనారాయణ గారికి ఈ పంచాయతీలో 2 నుంచి 3 వేల మెజార్టీ రావడానికి మేమంతా కూడా అహర్నిశలు కృషి చేస్తూ, ఉదయము సాయంకాలము ప్రతి ఇంటి కూడా టచ్ చేస్తూ సూపర్ 6 పథకాలు, సంక్షేమ పథకాలు ఏవైతే ఇస్తామో, ఈ 5 సంవత్సరాల్లో ఏవైతే చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మోసపూరిత వాగ్దానాలు చేసి ప్రజలకు మోసం చేశారో, అదేవిధంగా ఈ గ్రామంలో కాపు కార్పొరేషన్ ద్వారా 100 కుటుంబాలకి కార్పొరేషన్ రుణాలు ఇప్పడం జరిగింది. అట్లాగే కుట్టు మిషన్ టైలరింగ్ కింద ఉచితంగా ట్రైనింగ్ ఇప్పించి, ఉచితంగా కూడా టైలరింగ్ కింద మిషన్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. విదేశీ విద్యకు ఒక కాపు విద్యార్థికి 10 లక్షల రూపాయలు ఇచ్చి అమెరికాకు, లండన్కు విదేశాలకు పంపించిన ఘనత చంద్రబాబు గారిది, తెలుగుదేశం ప్రభుత్వం తెలియజేస్తూ, మైనార్టీలు ఉన్నారు ఈ గ్రామంలో, అదే ఎస్సీలు ఉన్నారు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇప్పించడం జరిగింది, మైనార్టీ ద్వారా లోన్లు ఇప్పించడం జరిగింది. అధికంగా మైనార్టీలు ఉన్న ముస్లిం
అక్కడ ఉన్నటువంటి బరేల్ గ్రౌండ్కి మసీదుకి కాంపౌండ్ వాళ్ళు కట్టించింది ఈ ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం సైఫుల్లా ఎంపీగా ఉన్నప్పుడు ప్రహారీ కూడా నిర్మించి వజా చేయడానికి వాళ్ళకి ఒక మంచి అధునాతనంగా ట్యాంకు నిర్మించి ఒక బిల్డింగ్ కట్టించింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం. తిరుపతి కమ్యూనిటీ హాల్ అని చెప్పేసి ఆంజనేయ సంఘంలో 2 కమ్యూనిటీ హాల్ నిర్మించింది కూడా మేమే అని చెప్పి సగర్వంగా చెప్తున్నాం. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క భవనం కూడా నిర్మించలేదని చెప్పేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా, పేద ప్రజలు పెళ్లి చేసుకునే విధంగా ఆంజనేయ స్వామి దేవాలయంలో 2 అధునాతనంగా కమ్యూనిటీ హాల్ కట్టించి ఈ పొద్దు ఉచితంగా కూడా పేద ప్రజలందరికీ కూడా ఉపయోగపడేగా చేసిన పథకాలు కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం తెలియజేస్తూ ఇప్పుడు దగ్గుబాటి ప్రసాద్ గారికి, అంబికా లక్ష్మీనారాయణ గారికి ఈ పంచాయతీలో ఘన మెజార్టీ వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ నాతో పాటు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా శ్రీమతి బాలా గారు, అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జ్ బాలా గారు, రంగా గారు, మా ఎంపీటీ సభ్యులు హాజీ గారు, హరి గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వెంకటరాముడు గారు, అందరూ చాలామంది, రాజా గారు, చలం గారు, శారదా గారు, పెండాల వెంకటరాముడు గారు, అలాగే పెండాల వెంకటప్ప గారు, ఇట్లా ఎంతోమంది మహిళలు, నాయకులు, కార్యకర్తలు అంతా నా వెన్నంటూ ఉండి ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ మారకుండా ఒకే పార్టీ కింద, ఒకే జెండా కింద పనిచేసే కార్యకర్తలు, నాయకులు నా వెంట ఉండి తిరిగి తెలుగుదేశం పార్టీ దగ్గుబాటి ప్రసాద్ గారికి విజయానికి పాటుపడుతున్న వీరందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.